అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో నిన్నటి రోజున ఆర్థిక శాఖ గత ప్రభుత్వానికి సంబంధించి ఒక నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎగ్గు పఫ్ఫుల నిమిత్తం దాదాపుగా 3,62,870 రూపాయలు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పడం అయితే జరిగింది. ఈ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నదని నిజంగా ఆశ్చర్యానికి గురవడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, మనం చూసాం రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు ఎన్నో ఆశ్చర్యపడే విషయాలు అయితే జరగడం జరిగింది. నిన్నటి రోజున ఆర్థిక శాఖ ఒక నివేదిక రిలీజ్ చేసిందండి బయటికి. అందులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓన్లీ ఎగ్గు పఫ్ఫుల నిమిత్తం 3,62,00,000 పైచిలకు డబ్బులు ఖర్చు చేయడం అని చెప్పేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇది అసలుకి ఎలా అర్థం చేసుకోవాలంటారు దీన్ని? అంటే మీరు 28 లక్షలు నిమ్మకాయ నీళ్ళు అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు అవుతుందా అని. సో అవ్వచ్చని ఇప్పుడు అర్థమవుతుంది మనకి. తర్వాత ఎలకలు పట్టడానికి అంటే చీమల దూరని చిట్టడవి లాంటి తాడేపల్లి ప్యాలెస్లో ఎలకల్ని పట్టడానికి 1,34,00,000 ఎంతో ఖర్చు పెట్టారు. అదేంటి అని అదే ఆశ్చర్యపోయారు అందరూ. సో అంటే పందికొక్కులు కదా వాళ్ళు, ఎలకలు ఏం సరిపోతాయి వాళ్ళకని. అంటే వైఎస్ఆర్సీపీలో ఉండేది అందరూ పందికొక్కులు కదా అని. సో ఇప్పుడు వాళ్ళు పందికొక్కులేను, అందుకే ఎగ్గు పఫ్ఫులు తిన్నారని ఇప్పుడు అర్థమవుతుంది. 5 ఏళ్లలో 18,72,000 చిల్లర ఎగ్గు పఫ్ఫులు తిన్నారట. అంటే ఆ చేసిన వాడు ఎవడు అంత రుచిగా చేశాడా? అంటే వీళ్ళు పఫ్ఫులు తిని బతికేశారా, ఉప్మా తిని బతికేశారని ఒక సినిమాలో వస్తుంది చూడండి, పోకిరిలోనే ఎందులోనే ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు. గవర్నమెంటే వైసీపీ ప్రభుత్వం ఎగ్ పఫ్ఫులు తిని బతికేసింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా అన్నం తినలేదన్నమాట. మరి ఆ బియ్యం అంతా మిగిలయి ఉంటాయి. కాబట్టి ఎగ్ పఫ్స్కి ఇంత అసలు ఏంటి ఇంపార్టెన్స్, ఎగ్ పఫ్స్కి ఎందుకు ఇంత ఖర్చు పెట్టారు? ఆ ఎగ్ పఫ్ఫులు తయారు చేసిన వాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి బంధువా? మళ్ళీ అతను కూడా ఒక రెడ్డినా? ఇది కూడా ఆలోచించాలి మనం. అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం ప్రతిరోజు. ఏ స్కామ్ తీసుకున్నా, ఏ స్కామ్ వెనకాలైనా రెడ్డి అనే ట్యాగ్ కనిపిస్తుంది మనకి. అది మనమేమీ చెప్పట్లేదండి బాబోయ్. అసలు మనకి ఎవడైనా ఒకటే, స్కామ్ చేసేవాడు రెడ్డి అయితే ఏంటి, మరొకటైతే ఏంటి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ప్రత్యేకంగా రెడ్లు అనేవాళ్ళు ఈ స్కామ్స్ చేయాలి అని ఆయన నిర్ణయించినట్టుగా అర్థమవుతుంది మనకి. లేకపోతే చూసుకుంటే మనం ఈ స్కామ్స్ చేసిన వాళ్ళలో ప్రతిరోజు చెప్తున్నట్టుగా అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రెడ్లే ఉంటున్నారు. అంటే స్కామ్స్కి సంబంధించిన వాళ్ళు. తర్వాత అంటే ఇంకొక విషయంలో మాత్రం ఎక్సెప్షన్ ఎక్కడంటే భూదందాలు, వైజాగ్ తీసుకుంటే బొత్స ఎక్సెప్షన్. తర్వాత మామూలు చిన్న చిన్న అది ఎలాగా ఉంది. నో రెడ్లు ఎలాగా ఉన్నారు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అవన్నీ ఎలాగ తప్పవు. కాకపోతే ఆయన పేరు ఒకటి కొంచెం ఎక్సెప్షన్ అంటున్నా. అంటే రెడ్లకి అపవాదం, ఆ ఒక్క పేరు చెప్పుకోవాలి. ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా మన గుడ్డు అమర్నాథ్ గారు, తర్వాత మన ఈయనెవరు అంబటి రాంబాబు గారు, వల్లభనేని గారు, కొడాలి నాని గారు. సరే వీళ్ళ వేరనుకోండి, వీళ్ళంతా వీళ్ళు బూతుల పురాణాలు, లేకపోతే ఏవో చిన్న చిన్నవి చేసుకోవడాలు, లేకపోతే డ్యాన్సులు చేసుకోవటాలు, వీళ్ళ ఇది వేరు, వీళ్ళ కథా కమామిషు వేరు వీళ్ళది. అందుకని వాళ్ళతో పోల్చలేం మనం. కాకపోతే వాళ్ళదంతా ప్రత్యేకం. సో ఈ ప్రత్యేకతలో మళ్ళీ ఈ ఎగ్ పఫ్ అనేది ఇంకొక ప్రత్యేక ఆకర్షణ అన్నమాట. అసలు ఎగ్ పఫ్ ఎవరు తయారు చేశారు మాత్రం తెలుసుకోవాలని ఉంది మనకి. అది తెలియట్లే మనకి. తెలిస్తే బాగుండు. మరి ఇంకోటి చెప్పుకోవాలండి, ఇక్కడ మొదట్లో చూసుకుంటే నిమ్మకాయ నీళ్ళకి 28 లక్షలు, రెండవది ఎలుకలకు సంబంధించి 1,24,00,000 సుమారుగా. అంటే కొద్దిగా అమౌంట్ చూసుకుని పెరిగింది దాదాపుగా. ఇప్పుడు మూడోది ఎగ్గు పఫ్లు, ఇక్కడ 3,62,00,000 పైచిలకు రావడం జరిగింది. నెక్స్ట్ ఏది రావచ్చుంటారు? పెరుగుతూ ఒక్కటి బయటపడుతుంది కదా. నెక్స్ట్ ఏం ఫుడ్ తింటారో మరి. బిర్యానీలు ఆయనకి మరి పలావులు ఇష్టం కాబట్టి మరి పలావ్ ఖర్చు బయటకు వస్తుందేమో. జగన్మోహన్ రెడ్డి పలావులు పెట్టాడు, ప్రజలు ఆనందంగా ఉన్నారన్నాడు కదా. మరి ఆ పలావ్ ఖర్చు ఎంత వస్తుందో మనం ఇప్పుడు వెయిట్ అండ్ సీ అన్నమాట. పలావ్ రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పలావులు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతాను, పచ్చడి మెతుకులు పెట్టారు. అంటే పచ్చడి మెతుకులు పెట్టి వాళ్ళు ఆరోగ్యం బాగు చేశారు. పలావు పెట్టి ఆయన ఆరోగ్యం పాడు చేసి మీరు పడుకోండి మహాన్ బావ, నేను బట్టలు నొక్కుతానని ఈయన అన్నాడు. సో అది తేడా. కాబట్టి నెక్స్ట్ రాబోయేది పలావ్ ఖర్చు అనమాట. అది ఎంత ఉండొచ్చు అంటారు సుమారుగా? ఇప్పుడు మరి ఇది 3 కోట్లు అంటే మీరు ఒక 10 ఇంతలు వేసుకోండి, 30 కోట్లు ఈజీగా. అంటే ఇంకా చాలా చిన్న అమౌంట్ నా దృష్టిలో. నెక్స్ట్ మీరు ఏం రావచ్చు అని అనుకోవచ్చు. నెక్స్ట్ జే బ్రాండ్స్ వస్తాయి.
మరి అంతే కదా, పలావ్ తర్వాత అదే కదా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ పలావు మందు అని వచ్చింది కాబట్టి నిన్న వైసీపీ సోషల్ మీడియా అంటే ఏమనాలి ఇన్ఫ్లుయెన్సర్ లాగా అనుకోండి, అంటే ఆయన ఆరాధకురాలో జగన్మోహన్ రెడ్డికి లేకపోతే వైసీపీ పార్టీ కొమ్ము కాసే ఆవిడ అంటోంది, అంటే చాలా దాని మీద చర్య తీసుకోవాలేమో కూడా. రెండు పక్కనే ఉంటే తీర్థప్రసాదాలు అయిపోతాయని అన్నా క్యాంటీన్ గురించి ఆవిడ ఒక కమెంట్ పెట్టింది, అంటే తమ్మునేలు అది పెట్టింది. అంటే తీర్థప్రసాదాలు అంటే మందు పెట్టమంటుందా పక్కన? తప్పు కదా. తీర్థప్రసాదాలు అనే పదం వాడడం తప్పు, వాడాక పక్కన మందు పెట్టండి అన్నా క్యాంటీన్లో అన్నం పెట్టేటప్పుడు అంటే దాన్ని మించిన తప్పు ఇంకోటి లేదు కదండి. సో దాని మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వం యాక్చువల్గా, అంటే ఇలాంటి వీడియోస్ చేసినందుకు. అది మనం ఒకటి సజెషన్ ఇస్తున్నాం ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఇంకా పలావ్ అయ్యాక ఇంకా మందు జే బ్రాండ్స్ వస్తాయి. అంటే దాని ఖర్చు మనం చెప్పేది, మనం అది పెట్టమని చెప్పట్లే, వాళ్ళు పెట్టిన ఖర్చులు బయటకు వస్తాయి. అంటే ఎన్ని స్కామ్స్ చేశారు వీళ్ళు, అంటే ఇటు తిండి దగ్గర స్కామే, అటు తాగేదాని దగ్గర స్కామే, ఇటు భూమి స్కామే, ఇసుక స్కామే, మట్టి స్కామే, మట్టి మశానం అంటారు చూడండి, అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే ఏది వదిలిపెట్టలేదు. అంటే ఎక్కడ ఏ చిన్న సందు దొరికినా వీళ్ళు ఎలకల్లాగా వెళ్ళి పందికొక్కులు అయిపోయి వచ్చాయి. ఎలకల్లా దూరతారు కలుగుల్లో, పందికొక్కులే బయటికి రాలేరు కదా. ఇప్పుడు బయటికి రాలేక ఇరుక్కున్నారనమాట. ఇప్పుడు వాటిని వీళ్ళు సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, వెలికి తీయాలి వీళ్ళందరినీ. ఓకే ఓకే, చూద్దాం మేడం. మరొకసారి ప్రజలు ఆశ్చర్యపోయే విషయాలు భవిష్యత్తులో ఏమేమి రావచ్చు దానికోసం కూడా ఎదురు చూద్దాం. ధన్యవాదాలు. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.